సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో రింగ్ థియరీలో యూనిట్ 3 అన్నమాట, ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియన్ రింగ్స్. సో ఈ టాపిక్ నేర్చుకునే ముందు మనకి కోషియన్ రింగ్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఆల్రెడీ మనకి ఐడియల్స్ అంటే కూడా తెలుసు. సో కోషియన్ రింగ్స్ అంటే ఏంటో ఒక చిన్నగా చూద్దాం. సో ఎక్కడ లాగొద్దు, చాలా ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఫస్ట్ కోషియన్ రింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఈ ఫామ్లో ఉంటుంది నాన్న. సో గుర్తుపెట్టుకోవాలి, r/i = x+i by x belongs to r. x+i అండ్ x belongs to r అన్నమాట. ఓకే, ఇక్కడ i అంటే ఐడియల్, x అనేది rలో ఎలిమెంట్. ఓకేనా? సో దీని అర్థం ఏంటి? r ప్లస్ ఐడియల్స్ కలిస్తేనే కోషియన్ రింగ్ ఆర్ గ్రూప్ ఎనీథింగ్. ఓకే, ఐడియల్ అంటే ఏంటి అది కూడా చూద్దాం. యూ ఎగ్జాంపుల్గా యూ ఐడియల్ అవ్వాలంటే కనుక నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి. a, b బిలాంగ్స్ టు యూ, a - b బిలాంగ్స్ టు యూ అండ్ a బిలాంగ్స్ టు యూ, r స్మాల్ r బిలాంగ్స్ టు క్యాపిటల్ R. ఓకే, అండ్ ar ఈ రెండు ఎలిమెంట్స్ లేదా ఇలా అని ఒకటే కాబట్టి బిలాంగ్స్ టు యూ అవ్వాలన్నమాట. ఓకేనా? ప్రిన్సిపల్ రింగ్ అంటే ఏంటి అది కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అని ఉంది కదా, ఆల్రెడీ మన కోషియన్ రింగ్ అంటే ఏ ఫామ్ అంటే చూసాం. ఐడియల్స్ తెలుసు ఆల్రెడీ మనకి, ప్రిన్సిపల్ కూడా చూద్దాం. సో ఫస్ట్ మనకి కాన్సెప్ట్ తెలియకపోతే ఏ పని చేసినా వేస్ట్ అన్నమాట. సో డెఫినెట్గా కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత వెళ్దాం. ప్రిన్సిపల్, let r, plus, dot is a ring if every ideal of r is principal ideal, then r is called principal ideal ring. సో చాలా క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ మనకి. ఈజ్ ఇఫ్ ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఆర్, ప్రతి ఐడియల్ కూడా ఆర్కి ప్రిన్సిపల్ ఐడియల్, సో దెన్ ఆర్ ఈస్ కాల్డ్, అప్పుడు రింగ్ని ఏమంటారంట? ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. ఓకేనా? సో ఈ థర్డ్ యూనిట్లో ఉన్న ఒక ఫస్ట్ థీరం, ఇంపార్టెంట్ థీరం అన్నమాట. సో అదైతే ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను చెప్పేది ఒకటే, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కంపల్సరీగా. సో ఎవ్రీ ఛానల్ మీకు ఏదైనా పీడిఎఫ్స్ పెట్టాలంటే కనుక మనీ అయితే పే చేయాలి, బట్ మన ఛానల్లో ఫ్రీ అన్నమాట. సో ఎనీ గ్రూప్, ఎనీ సబ్జెక్ట్. సో సెమిస్టర్ 1కి చాలామంది మన ఛానల్ అయితే ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నా నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఏ పీడిఎఫ్ కావాలని నేను వెంటనే సెండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, థీరం, ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. ఆల్రెడీ ఇక్కడ ఇంటీజర్స్ ఏంటి? రింగ్ గుర్తుపెట్టుకోవాలి. సో z, ప్లస్, డాట్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఓకే, ఆల్రెడీ రింగ్ అయిందంటే కాంపిటేటివ్ అవుతుంది ఆటోమేటిక్గా, ఏబిలియన్ గ్రూప్ అయినట్టే. సో ఎక్సెట్రా ఎవ్రీ ఐడియల్ ఆఫ్ z, ప్లస్, డాట్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్. సో ఇంటీజర్స్లో ప్లస్, డాట్ ప్రతిదీ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుందా లేదంటే అవుతుందా అని అడుగుతున్నాడు. చూద్దాం, ఇచ్చింది రాసుకోవచ్చు. లెట్ z, ప్లస్, డాట్ బి ఏ రింగ్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఆల్రెడీ మనకి ఇచ్చాడు. వన్ థింగ్, ఈ రెండు క్వశ్చన్లో ఏ క్వశ్చన్ అడిగినా ఇదే ఆన్సర్ రాయాలన్నమాట. ఓకేనా? అండ్ z ఈజ్ కామ్యుటేటివ్, ఆల్రెడీ తెలుసు మనకి. రింగ్ అయిందంటే ఖచ్చితంగా అదేంటి? కాంపిటేటివ్ అవుతుంది, ఏబిలియన్ అవుతుంది అండ్ డిస్ట్రిబ్యూలర్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఓకే, లెట్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ z. ఏంటి? యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ z. యూ అనేది ఒక ఐడియల్, దేంట్లోది? ఏ సెట్లోది? అది జెడ్లోది అన్నమాట. ఓకేనా? నా ఇప్పుడు మనం అసలు ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అన్ ఐడియల్ ఆఫ్ z ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఐడియల్. ఇది యూ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అని మనం చూపించాలి ఇప్పుడు. ఓకే, చూపిద్దాం. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే మనకి ఏ ఫామ్లో ఉండాలో కూడా తెలుసు, చూపిద్దాం. యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ z, ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం, అక్కడ ఉంది, అదే రాసా. నెక్స్ట్, ఇఫ్ యూ ఈక్వల్ టు 0, నేను 0 అని అయితే తీసుకుంటున్నాను. సో 0 తీసుకుంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? యూ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. సో ఇక్కడికి మనకు వచ్చింది. బట్ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కింద యూ నాట్ ఈక్వల్ టు 0 అని అయితే నేను తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు.
ఓకేనా. యూ ఈక్వల్ టు 0 అని చూపించేసాం. ఇప్పుడు యూ నాట్ ఈక్వల్ టు తీసుకొని చూపిస్తామన్నమాట. ఓకే. దెన్ బిలాంగ్స్ టు ఎన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు యూ సచ్ దట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. ఏ అనే యూలోకి ఎలిమెంట్ తీసుకున్నా. ఎందుకు? యూ అనేది నాన్ ఎంప్టీ సెట్. ఐడియల్ అంటే ఏంటన్నాను ఇక్కడ? నాన్ ఎంప్టీ సెట్. కొంతమందికి నాన్ ఎంప్టీ అంటే ఫ్రీగా సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది డౌట్ వస్తుంది కంపల్సరీగా. నాన్ ఎంప్టీ అంటే ఏంటన్నా ఖాళీగా ఉన్నాయి, ఏమీ లేదని. నాన్ ఎంప్టీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఆ సెట్లో ఏదో ఒకటి ఉంది. అది 1 అవని 2 అవని వేరియబుల్ అవని ఎనీథింగ్, ఆ సెట్లో ఏదో ఒక వాల్యూ అయితే ఉంది అని అర్థం అన్నమాట. సో అందులోంచి నేను ఏ ఉంది అనుకుని ఏ అయితే తీసుకున్నాను యూలో. ఓకే. సిన్స్ ఏ బిలాంగ్స్ టు యూ అని మనం తీసుకున్న కండిషన్ ప్రకారం ఏ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. ఇక్కడ మీకు చిన్న కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఏ మైనస్ ఏ అలా వచ్చింది చెప్తా. యూ అనేది ఏంటన్నాను ఇక్కడ? ఐడియల్. సారీ ఓకే. యూ ఈజ్ అన్ ఐడియల్. ఓకే. ఐడియల్ అయిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది నాన్న? సబ్రింగ్ అవుతుంది కదా. సబ్రింగ్ అవుతుంది. ఎవ్రీ ఐడియల్ ఈజ్ సబ్రింగ్, అది మనకు తెలుసు. సబ్రింగ్ అయిందంటే ఖచ్చితంగా అది ఏంటి? రింగ్ ఉంటుంది. రింగ్ అయ్యే తీరుతుంది. రింగ్ అయిందంటే ఖచ్చితంగా ఎబిలియన్ అవుతుంది. ఎబిలియన్ అవుతే ఖచ్చితంగా మల్టిపుల్ ఇన్వర్స్ కట్ట అన్నీ సాటిస్ఫై అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఉంటుంది, బి ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఉంటుంది, బి ఈక్వల్ టు మైనస్ బి ఉంటుంది. అవునా? ఇవన్నీ మనం ఆల్రెడీ గ్రూప్ థియరీలో చేసి వచ్చినవి. ఓకే. సో దాని ప్రకారంగా నేనైతే మైనస్ ఏ ఉంది, అందులోనే ఉంటుంది అని అయితే అనుకున్నాను. ఓకేనా. మైనస్ ఏ బిలాంగ్స్ టు యూ. వన్ ఆఫ్ ద మస్ట్ బి పాజిటివ్. ఏంటంటే ఈ రెండింటిలో ఒకటైతే పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అదేంటి సార్ ఆల్రెడీ ఇక్కడ ఏ పాజిటివ్ కదంటే అలా కాదు, మనం అనుకోవాలి. మనకు తెలియదు తీసుకున్నట్టుగా. బట్ ఇప్పుడు మన ఏంటి ఏదో సంథింగ్ ఆ రెండు థియేటర్లో ఒకటి పాజిటివ్ అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను సెపరేట్ చేసుకుంటున్నా. పాజిటివ్ సెట్ని సెపరేట్, నెగిటివ్ సెట్ని సెపరేట్ చేస్తా. అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. డిఫైన్ యూ పాజిటివ్ బి ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇన్ యూ. అప్పుడు యూ పాజిటివ్ సబ్సెట్ ఆఫ్ యూ. ఓకే. సో అప్పుడు ఏంటంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక స్కేల్ ఉంది. దీంట్లో 1 to 15 నెంబర్స్ ఉన్నాయనుకుంటున్నాను. సో 1 to 15 నెంబర్స్లో నేను ఒక 10 నెంబర్స్ని తీసి పక్కన ఇక్కడ పెట్టాను అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు దేనికి చెందిందను అనేది ఖచ్చితంగా ఏం చెప్తారు? నేను 15 నెంబర్స్కి చెందిన స్కేల్ నెంబర్స్ని అని అంటారు కదా. సెపరేట్ చేశాను అంతే జస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు మన దూరం ఉన్నా మీరు ఎవరు అబ్బాయి అంటే పలానా అబ్బాయి అని చెప్తాము. ఓకే. ఇది మ్యాటర్ అన్నమాట. ఓకేనా. క్లారిటీ. సో దీన్ని బట్టి ఏంటి ఇప్పుడు మనకి పాజిటివ్ సెట్లు కూడా ఖచ్చితంగా యూకి సంబంధించినవే అని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ద సెట్ యూ పాజిటివ్ యాజ్ అట్లీస్ట్ ఏ లీస్ట్ మెంబర్ సే బి. లీస్ట్ మెంబర్ యూ ప్లస్లో ఒక లీస్ట్ నెంబర్ ఉంటుంది అనుకుంటున్నాను. అది ఏమనుకుంటున్నాను నేను? బి అని అయితే అనుకుంటున్నాను. ఆల్రెడీ ఏ తీసుకున్నాం కదా అందుకని. ఓకే. బి ఈజ్ ద స్మాలెస్ట్ ఆర్ లీస్ట్ నెంబర్ ఇన్ యూ ప్లస్. ఆల్రెడీ మనకు తెలుసు యూ పాజిటివ్లో బి అనేది చిన్న నెంబర్. ఓకే. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ బి బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ అనేది బి కన్నా చిన్నది అని నేను తీసుకుంటున్నాను. మళ్ళీ నువ్వే చిన్నోడురా అంటే కాదు, మా పెట్టినోడు నీకన్నా చిన్నోడు అని నేనైతే అంటున్నాను. ఓకే. చూద్దాం నెక్స్ట్. ఇక్కడ క్లారిటీగా అందానా? ఎక్స్ అయితే తీసుకున్నాను దేనికి? బి కంటే చిన్నది ఇంకోటి ఉందిరా బాబు అని చెప్పడానికి. నెక్స్ట్ బై డివిజన్ ఆల్గరిథం వీ హ్యావ్ క్యూఆర్ బిలాంగ్స్ టు యూ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో మనకి డివిజన్ ఆల్గరిథం అనేది ఈ ఫామ్లో అయితే ఉంటుందన్న. ఎక్స్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. అప్పుడు మనకి బీక్యూ కూడా క్యూఆర్ దేనికి సంబంధించి? యూకి సంబంధించింది. ఓకేనా. ఆర్ వేర్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దాన్ బి అన్నమాట. ఆర్ అనేది ఏంటి?
బి కంటే చిన్నదంట. చూద్దాం. ఇఫ్ ఆర్ లెస్ దాన్ బి, ఆర్ బిలాంగ్స్ టు యూ ప్లస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్. ఆర్ కనుక చిన్నదవుతే అది ఖచ్చితంగా యూ పాజిటివ్ నెంబర్, అది యూ పాజిటివ్ సంబంధించింది అని మీనింగ్. ఇక్కడ చూడు, లీస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ మనం తీసుకున్నది? బి అన్నమాట. సో అందుకే బి కంటే ఆర్ ఇంకా చిన్నదంట. ఆరే బిఏ చిన్నదనుకుంటే ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అన్నమాట. ఓకే, విచ్ ఈజ్ ఏ కాంట్రడక్షన్, దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు 0. మనం తీసుకున్న తప్పు అది ఖచ్చితంగా ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అని మీన్. ఫ్రమ్ 1 ఎక్స్ ఈక్వల్ టు బీ క్యూబ్ ప్లస్ 0 ఎలా వచ్చిందంటే సింపుల్, ఆర్ ఉంది కదా, ఇది మనకి ఆల్గరిథం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బీ క్యూబ్ ప్లస్ ఆర్ ప్లేస్లో మనకి ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో 0 ఎక్స్ ఈక్వల్ టు బీ క్యూబ్, దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు దేంది? ఎక్స్ దేందనా ఆల్రెడీ తెలుసు మీకు, ఎక్స్ బిలాంగ్స్ టు యూ అన్నమాట. ఓకే, అదే రాశాను ఇక్కడ, ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఓకే, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ, బీ క్యూ, సేమ్ అదే. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ యూ ఈజ్ అండ్ మల్టిపుల్ ఆఫ్ బి. ఓకే అని రాసుకుంటాం. ఓకేనా, దీని మీనింగ్ ఏంటంటే ఏ ఎలిమెంట్ అయినా సరే బి తోటే మల్టిపుల్ అవ్వాలి, అదే చిన్నది, ఇంకా అంతకన్నా చిన్నది లేదు. అంతకన్నా చిన్నదైతే 0 అవుతుంది, కానీ అంతకన్నా చిన్నది రాదు అని మీనింగ్. ఓకే, యూ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ జెడ్ జనరేటెడ్ బై బి. బి ద్వారా యూ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అని మనకు తెలిసిపోయింది. ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్, దేర్ఫోర్ జెడ్ కామా ప్లస్ కామా ఈజ్ ఏ ఐడియల్ రింగ్. ఓకే, ఇక్కడ వరకు మన క్లారిటీ కదా, ఇక్కడ వరకు అయితే మన క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ థీరం అయితే ఇప్పుడు చూద్దాం. ఓకేనా.